హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి చూడండి, అరటికాయలను ఈ విధంగా పైన పొట్టు తీసి నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. బయట వర్షం పడుతుంది, చల్లని వర్షంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. ఎప్పుడు చేసుకున్న మిరపకాయ బజ్జీలు కాకుండా అరటికాయ బజ్జీలు చేస్తున్నాను ఈరోజు. చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ పొడువుగా పల్చగా కట్ చేసుకున్నాను. కొన్ని ఏమో కట్ చేస్తుంటే విరిగిపోయింటే ఇలాగా చేశాను. ఇంకా ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఉప్పు కారం వేసుకుందాం. ఈ మ్యారినేట్ కోసం 1 టేబుల్ స్పూను కారం వేసుకుందాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి ఇవి కలుపుకుందాం. ఇవన్నీ కొద్దిగానే వాటర్ వేసి కలుపుకోవచ్చు. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను వాటర్ వేసి కలుపుతున్నాను. ఈ మసాలానంతా ఈ ముక్కలకు పట్టిద్దాం. ఎందుకంటే తినేటప్పుడు చప్పగా లేకుండా చాలా బాగుంటాయి బజ్జీలు. ఇలాగా మొత్తం అన్నిటికీ మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకుందాం. ఈ విధంగా ఇవి చూడండి, చేప ముక్కల్లాగా కనిపిస్తున్నాయి కదా, అస్సలు కాదండి, ఫుల్ వెజిటేరియన్. ఇలాగా ప్రతి ఒక్కటి ముక్కలన్నిటికీ చక్కగా పట్టించుకొని ఈ విధంగా అన్నిటికీ పక్కన పెట్టేసుకుందాం. తినేటప్పుడు బజ్జీ చప్పగా లేకుండా ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టుతోని అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఏమంటే సాయంత్రం అయిందండి, చల్లగా వర్షం పడుతుంది, వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది. అందుకోసానికే నేను ఇంట్లో అరటికాయలుంటే అరటికాయ బజ్జీ చేస్తున్నా. ఎప్పుడు మిరపకాయ బజ్జీలే కాకుండా ఇలాగ అరటికాయ బజ్జీలు కూడా చాలా బాగుంటాయి. మొత్తం మ్యారినేట్ అయ్యాక చూపిస్తాను. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం. చూడండి, అన్నిటికీ మసాలా పట్టించడం అయిపోయింది. నేను ముందు అసలు వీడియో షూట్ చేస్తా అని అనుకోలేదు, లేకుంటే మీకు పీల్ తీసేటప్పుడు అరటికాయను చూపించేదాన్ని. ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. చాలామందికి అరటికాయ బజ్జీలు తెలియదు కదా, ఒకసారి చేద్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. నాకెంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం శనగపిండిని తడిపేసుకుందాం. చూడండి, చక్కగా ఇవన్నీ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఉప్పు కారంతోనే అద్భుతంగా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని శనగపిండి తడిపేసుకుందాం. ఇది చూడండి, ఒక 100 గ్రాములు దాకా శనగపిండి ఉంటుంది. షాప్ నుంచి నిన్ననే తెచ్చారు మా వాళ్ళు. ఇలాగ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీంట్లో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. దీంట్లోకి ఒక గుప్పెడు బియ్యం పిండి వేసుకుందాం. కరకరలాడుతూ క్రంచిగా బాగుంటాయి. రుచికి తగినంత కారం, ఉప్పు, కొద్దిగా వంట సోడా, 1 చిటికెడు వాము, ఇలాగా నలుపు వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు తడిపేసుకుందాం. ఇవన్నీ బాగా కలుపుకొని వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా తడిపేసుకుందాం. ఉండలు లేకుండా బాగా తడిపేసుకుందాం. ఇలాగా స్టవ్ మీద ఆయిల్ పెట్టాను, చూపిస్తాను. పిండి నానేలోపు ఆయిల్ కూడా పెట్టేసుకుంటే త్వరగా, ముందుగా ఆయిల్ పెట్టేసుకొని ఇవన్నీ చేసుకోండి. చక్కగా బజ్జీలాగా చాలా బాగుంటాయి అరటికాయ బజ్జీ. మీలో ఎంతమందికి ఈ అరటికాయ బజ్జీలు తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఎంత బాగుంటాయి, అస్సలు నూనె పీల్చవు, అలాగే కమ్మగా చాలా బాగుంటాయి. ఓకేనా? ఒక 2 నిమిషాలు పిండిని పక్కన పెట్టేద్దాం. చూడండి, ఆయిల్ పెట్టాను స్టవ్ మీద, వేడవుతుంది. నూనె వేడయ్యాక వేసేసుకుందాం. ముందుగా 1 డ్రాప్ పిండి వేసాను, ఆయిల్ కాగిందో లేదో అనేది. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మనము ఈ మ్యారినేట్ చేసుకున్న అరటికాయలను ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ పిండిలో ఇలాగా డిప్ చేసి బజ్జీలాగా వేసుకోవడమే. అంతేనండి, చాలా అద్భుతంగా ఉంటాయి అరటికాయ బజ్జీలు. చూసారా ఎంత బాగుంటాయో. నేను ఇది మదురై వెళ్ళినప్పుడు తిన్నానండి అక్కడ. అప్పటి నుంచి ఎప్పుడైనా సరే అరటికాయ ఉందంటే కంపల్సరీ బజ్జీలు వేయడానికే ట్రై చేస్తాను. చాలా అద్భుతంగా ఉంటాయి ఈ అరటికాయ బజ్జీలు. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఓకేనా? చాలా ఈజీగా కూడా త్వరగా కాలిపోతాయి.
వేగుతాయి అన్నట్టు, చక్కగా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా ఊపుతున్నాయో బజ్జీలు. ఎవరన్నా చూస్తే ఇవి ఏం బజ్జీలు అనేది కూడా ఇలా వేసుకుంటే వెరైటీగా ఉంటుంది. సన్నగా స్లైస్ లాగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. వేడి వేడి కొద్దిగా వేగిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకోండి. నూనె కూడా అస్సలు పీల్చవు. మనము సోడా వేసాం కదా, అస్సలు ఆయిల్ పీల్చకుండా కరకరలాడుతూ ఇందులో వాము వేసాము, ఉప్పు కారం సింపుల్గా. ఈ ముక్కలకు అన్నిటి చూడండి ఎంత బాగున్నాయో. ఇలా కర్రీ కూడా చేసేసుకోవచ్చు, బాగుంటాయి. ఎన్ని తిన్నా కూడా ఏమి కాదు. అదే మిరపకాయలు అయితే మనకు అల్సర్ లాగా అనిపిస్తుంది కదా. ఇవన్నీ చక్కగా వేగనిద్దాం. లోపల అరటికాయ కూడా బాగా మగ్గిపోతుందండి. ఎర్రగా తీసుకుంటే బాగుంటాయి. ఓకేనా, రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. చూడండి బజ్జీలన్నీ చక్కగా వేగిపోయినాయి, తీసేసుకుందాం. కేవలం 5 నిమిషాల్లో రెడీ అయ్యే అరటికాయ బజ్జీలు. చూసారా ఎలా గల్గల్మన్ సౌండ్ వస్తున్నాయో? ఇందులో వేసేసుకుందాం. మళ్ళీ ఇంకొక వాయి వేసేసుకుందాం. ఇవన్నీ తీసేసి చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మరొక వాయి మనం అరటికాయతోని ఇలాగా డిప్ చేసుకుంటూ, బాగా లూజ్గా తడుపుకోవద్దు, బాగా గట్టిగా తడుపుకోవద్దు పిండిని. ఇలా వేసేసుకుందాం. సూపర్గా ఉంటాయండి. టమాటా కెచప్తోని సరే, ఉట్టిగా అయినా తినొచ్చు. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఎంత పెద్దగా వద్దనుకుంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ కాలేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా, చూసారా నూనె కూడా అస్సలు పీల్చలేదు. ఈ బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత ఒక పక్క వేగిన తర్వాత మరో పక్క చక్కగా తిప్పుకోవాలి. టేస్టీ ఎంతో కరకరలాడుతూ కమ్మగా తిన్నా కొద్దీ తినాలనిపించే అరటికాయ బజ్జీ. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, వేగేంత వరకు వెయిట్ చేద్దాం. చూసారా ఇవన్నీ వేగిపోయినాయి, తీసేసుకుందాం. వావ్ ఎంత బాగున్నాయో. నేను పడుకొని లేచాను, అందుకోసానికే వీడియోలో కనిపించడం లేదు. మా వారికి పెట్టి చూపిస్తాను. ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, మరిన్ని బజ్జీలు కూడా అన్నీ వేసేసుకుందామండి చక్కగా. మీకు ఇప్పుడు చిన్న చిన్న బజ్జీలు కూడా చిన్నవి ఉన్నాయి కదా అరటికాయ ముక్కలు, ఇవి వేయడం చూపిస్తాను. ఎందుకంటే అంత పెద్దగా లేకపోయినా పిల్లలకి ఇలాగా వేసి ఇవ్వచ్చు. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలాగా చూసారా ఎంత చక్కగా వేసుకోవచ్చు. అలాగే వంకాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, ఇలాంటివి రకరకాల బజ్జీలు చేసుకోవచ్చండి. అన్నీ వేసేస్తాను. ఓకే, వావ్ చూసారా బజ్జీలు ఎంత బాగున్నాయో. మా వారికి పెడతానండి. నేను ఇంట్లో చేసిన టొమాటో కెచప్ అలాగే అరటికాయ బజ్జీలను సర్వ్ చేసుకుందాం. మా వారికి అడుగుతాను ఎలా ఉన్నాయో టేస్ట్. ఓకేనా, చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుందా? తప్పకుండా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, మా వారి దగ్గరికి వెళ్దాం రండి. చూడండి టేస్టీ అరటికాయ బజ్జీ కమ్మగా ఉంది కదా. ఇవి మా వారికి ఇస్తాను రండి. ఏమండి అరటికాయ బజ్జీ చేశాను, ఎలా ఉంది? తిన్నాక చెప్తాను. ఓకే, టేస్ట్ చేయండి. చల్లగా వాతావరణం, వర్షం పడుతుంది, లోపల అరటికాయ చక్కగా ఉడికిందా చూపియండి మా ఫ్రెండ్స్కి, వేడిగా సబ్స్క్రైబర్స్కి. బాగున్నాయా? నేను చేసిన టమాటా కెచప్తోని మా వారు ఆరగిస్తున్నారండి. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ చూసేద్దాం. మీకు వీడియో నచ్చితే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనండి. ఇవి చూడండి, చిన్నగా వేసిన బజ్జీలు ఎర్రగా ఎలా వేగాయి కదా. ఇవి మా చిన్న బాబు కొరకు చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాను. అంత పెద్దగా తినడానికి రాదు కదా. ఓకేనా? వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోనే మేము ముందుంటాం. బాయ్.